ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సింపుల్గానేనండి, నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను. మరి వ్లాగ్ అంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తామో అనేదే మీకు షేర్ చేయడం కదా. అదే మీకు నేను చూపిస్తున్నాను. మన ఇంట్లో ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది మీకు షేర్ చేస్తున్నాను. సింపుల్ రెసిపీ అండి. లంచ్ బాక్సులకైతే చాలా బాగుంటుంది. నేనైతే ఎలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. కొంచెం ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, అంతే. ఆ మూడే మనం పౌడర్లా చేసుకొని ఇలా వేసుకుంటాను. మా ఇంట్లో ఏంటంటే ఇలా కొంచెం లవంగా అలాగా తగులుతుంటే ఇష్టపడరు. అందుకని నేను పౌడర్లా చేస్తే అది మిక్స్ అయిపోద్ది. అందుకని అలా వేసుకొని తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుంటాం. నార్మల్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మామూలుగా వేగిన తర్వాత ఎగ్ వేసుకుంటాం, అంతే. సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాట. అటు రైస్ పెట్టాను, రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను. వీళ్ళకి ఏంటంటే సింగిల్ ఐటెం లాంటిది ఇస్తేనే వీళ్ళకి ఇష్టము. నేను చాలాసార్లు మీకు వ్లాగ్లో షేర్ చేశాను. అంటే అన్నం, చారు, పప్పు, రసం అలాగా ఇస్తే తినడానికి ఇష్టపడరు. అన్నీ తీసుకొని వేరే వేరే డబ్బాల్లో తీసుకొని అక్కడికెళ్ళి కలుపుకొని, మెయిన్ అంత టైం వాళ్ళకు ఉండదు. అంత ఫాస్ట్‌గా తినలేరు కలుపుకొని తిని. సింగిల్ రైస్ అనుకోండి సింపుల్‌గా తినేస్తారు. ఇది నాకు తెలిసి అందరి మదర్స్‌కి ఉన్న ప్రాబ్లమే. పిల్లలు ఇంట్లో తిన్నలాగా స్కూల్లో తినరు కదా. సింగిల్ ఐటెమ్స్ అంటే వాళ్ళకి ఒక బాక్స్‌లో వేసి పెట్టేస్తే తింటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మనం మామూలుగా రైస్ కొంచెం తినిపిస్తే వాళ్ళకి కొంచెం బావుంటది, అంతే. అంతేగాని ఇంట్లోలాగా మనం అన్నం, పప్పు, చారు, ఏదో కర్రీ అలా పెడితే చాలామంది తింటారనుకుంటాను. మా పిల్లలైతే అలాగా తీసుకెళ్ళరండి. ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే నేను పెడుతుంటాను. రెగ్యులర్‌గా ఇలా సింగిల్ ఐటెమ్ కన్నా మధ్యలో అంటే మొత్తం వారం అంతటికి ఒక 2 టైమ్స్ అలాగా పెడుతుంటాను. ఎప్పుడైనా చేస్తే గోంగూర పప్పు అలాంటివైతే ఇష్టంగా తీసుకెళ్తారు. దాంతోని ఏదైనా ఫ్రైస్ గానీ, అప్పడాలు గానీ అలాంటివి పెడితే తీసుకెళ్తారన్నమాట. లేదంటే బెండకాయ ఫ్రై అలాంటి ఫ్రై ఐటెము సైడ్ డిష్ లాంటివి ఏమైనా పెడితే తీసుకెళ్తారు. గోంగూర పప్పు గానీ, టమాటా పప్పు అలాంటివైతే కొంచెం ఇష్టంగా తినడానికి ఇస్తాను. తర్వాత అవేంటంటే నేను కలిపేసి పెడతాను లంచ్ బాక్స్‌లోని. అంతగా వీళ్ళకి లంచ్ బాక్స్ అంటే చాలా తలనొప్పండి బాబు. మీరెలా చేస్తారో ఏంటో కానీ. రొట్టి చాలామంది పెడతారు. అంటే చపాతీలు అది పెడతారు. అవి ఆ టైం సరికి గట్టి అయిపోదా అనిపిస్తుంది నాకైతే. అంటే చల్లగా అయిపోయి బాక్స్ క్లోజ్ అయిపోయి ఉంటది కదా! సాఫ్ట్‌గానే ఉంటదా? పర్లేదా? నేను ఎప్పుడైతే రొట్టి అది పెట్టలేదు ఇప్పటి వరకుని. చాలామంది రొట్టి, తర్వాత కొంతమంది బ్రెడ్ అది పెడుతుంటారు. బ్రెడ్ అది పెట్టడం కూడా కొంచెం సాఫ్ట్ లాగా అలాగా అయిపోతదేమో అనుకుంటున్నాను. కానీ బ్రెడ్ అది వాళ్ళకి కడుపు నిండదు కదా! ఇలాంటి రైస్ ఐటెమ్ గానీ, లేదంటే టిఫిన్ ఐటెమ్స్ నేను చాలా తక్కువ పెడతానండి. ఎప్పుడో గానీ, అంటే ఎప్పుడు నాకు కొంచెం బిజీ ఉంది, ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాలేదు అన్నప్పుడు నేను పెడతాను. చాలా తక్కువ. మంత్‌కొక్కసారి కూడా నేను పెట్టను. ఎప్పుడో అలాగా. అది కూడా ఇడ్లీ అలా చేస్తే పెడతాను అంతే. ఇడ్లీ గానీ, దోస గానీ అంతే. ఆ రెండే. ఇంకా అంతకు మించి ఇంకా ఏమీ పెట్టనమాట. ఇలాగా మీతో మాట్లాడుతుండి ఎగ్ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ బాగా పాటలీలాగా అయిపోయి, ఉక్కుడులాగా అయిపోయి, తర్వాత దానిలోని అన్నం పెట్టుకున్నాను అన్నాను కదా! నేను అన్నం పెట్టుకున్నప్పుడే అన్నంలో సాల్ట్ ఏసి పెట్టేస్తానమాట. పెట్టేస్తే మనకి ఇప్పుడు మరి ఉప్పు కలుస్తది, అక్కడక్కడ ఉప్పు ఉండిపోతది అనే బాధ ఉండదమాట. అలాగైతే చేసుకున్నాను. ఇప్పుడు ఇది లంచ్ బాక్సులకైతే కట్టేస్తాను. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఉప్మా చేశానమాట. ఉప్మా అందరికి తెలిసిందే కదా! ఏం చేస్తాను షేర్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం ఆహ్,
ఉల్లిపాయలైతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను. ఇవాళ ఏమైందంటే అంతా చేసి బాక్సులు కడతాననేసరికి ఖుషీకేమో కొంచెం లెగ్ పెయిన్ వచ్చింది. వాడు నిన్న గేమ్స్ అయిందన్నమాట. గేమ్స్ అయితే వాడికి పడిపోయాడు పరిగెడుతున్నప్పుడు. రన్నింగ్ రేస్ అది ఉంటది కదా! అలాగా వెళ్తున్నప్పుడు పడిపోయాడమాట. పడిపోవడంతోటి వాడికేంటంటే నీ దగ్గర కొంచెం గిరుక్కుపోయినట్టు అయిపోద్ది కదా! నార్మల్ స్కూల్ పిల్లలు అందరికీ అది ఉన్నదే. అయితే బయలుదేరాడు. కొంచెం నడడానికి కొంచెం ఇలాగా అవుతున్నాడు అని చెప్పి వాడినైతే ఉంచేసాను. ఇవాళ అంతా రెడీ అయిపోయాక ఉన్నాడు. తర్వాత ఇది చేస్తుంటే, "మమ్మీ నేను చెదగొడతాను." ఎగ్ పీల్ చేస్తుంటే, "మమ్మీ నేను" ఆడు ఇంట్లో ఉన్నాడంటే ఇంక నా చుట్టూ తిరుగుతుంటాడనమాట. అదే అక్కడ అల్లం వెల్లుల్లి దానిలో కొంచెం లవంగా, దాల్చిన చెక్క ఏసి దంచుకున్నాను. ఆడొచ్చి కొంచెం హెల్ప్ చేస్తాను. వంటగదిలో ఏం చేయని ఆ పక్కన వచ్చి ఒక స్టూల్ ఏసుకొని పక్కన వచ్చి కలిపేస్తుంటాడు. తర్వాత ఈ టమాటాలు దొంగ తెలుసండాడు. కర్రీలో ఏసిన టమాటా తినడు వాడు. ఆహ్, ఇలాగా ముక్కలు కట్ చేసి ఉంచుతాను. నేను కర్రీ కోసం 1, 2 అన్నది కట్ చేస్తాను. తర్వాత అటు ఎటో పని చేస్తుంటే వాడు ఇంట్లో ఉన్నాడు అంటే ఒక చిన్న టమాటా ముక్క తినేయడం, లేపోతే ఒక చిన్న ఆనియన్ తినేయడం అలాంటివి చేస్తుంటాడనమాట. అదే మంచిదే టమాటా తినడం చాలా మంచిది. కానీ అదేంటో పచ్చి టమాటా తింటాడు. కర్రీలో వేస్తే టమాటా తినడు. మీ పిల్లలు కూడా అంతేనా ఏంటా చెప్పండి? వీడు పచ్చిగా టమాటా ఉంటే కట్ చేసి ఉంచితే మటుకు టమాటా తింటాడనమాట. తీసుకొని మరీ తింటాడు. ఒక్కొక్కసారి చిన్న టమాటాలొస్తాయి. అది మొత్తం ఒక మన జామ అది ఎలా తింటారో అలా తీసుకొని తినడానికి ఇదవుతాడనమాట. అయితే ఇక్కడ ఉల్లిపాయ, టమాటా బాగా వేపేసుకున్న తర్వాత ఎగ్స్ ఏసుకున్నాను. ఈరోజు సింపుల్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను మధ్యాహ్నంకి. వాడు ఉన్నాడు కదా! వాడికిని నాకు చేస్తున్నాను. మళ్ళీ రాత్రికి కూడా అయిపోతది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. పిల్లలిద్దరికీ చేశాను కదా! అదైతే మా వారికి, పాపకి కట్టేసాను బాక్స్. వాళ్ళిద్దరూ అది పట్టుకొని ఎళ్ళిపోయారు. అంటే బాబుకని చేసింది మా వారికి పట్టుకెళ్ళిపోయారన్నమాట. ఇది ఇప్పుడు చేస్తాను. నేను కు ఖుషి తింటాం. మళ్ళీ ఈవినింగ్ కూడా అయిపోతదని చేస్తున్నాను. ఇది మొదట ఎగ్స్ ఎందుకు వేపలేదంటే, ఇది ఏంటో ఫ్రెష్ ఎగ్సో ఏంటో తెలియడం లేదు కానీ, తొక్క తీసేసరికి ఒక పల్చని లేయర్‌లాగా ఉంటుంది. అంటే ఇలా ముట్టుకుంటే లోపల నుంచి విరిగిపోతున్నాయి. మరి ఎందుకలాగ అవుతుందో తెలీదు. ఉప్పేసి ఉడకపెడితే మనకి ఉన్నాయి కదా టిప్స్. ఉప్పేసి ఉడకపెడితే మనకి పీల్ బాగా వచ్చేస్తది అని. నేను అలాగైతే చేశాను. అయినా కూడా చిన్న చిన్న ముక్కగా ఊడిపోతుంది. అది మళ్ళీ మనం ఆయిల్‌లో వేపామంటే ఇంకా మొత్తం ఎగ్‌కే అంటే పైన లేయర్‌కి లేయరు, లోపల ఎల్లోకి ఎల్లో వేరే అయిపోతది. అలా కాదు అని చెప్పేసి ఆనియన్‌తో కొంచెం ఫ్రై చేశానన్నమాట. ఇదిగోట ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇప్పుడొక ఫేస్ మాస్క్ అయితే వేసుకున్నాను. ఈ మీకు స్కిన్ కేర్ అసలు ఏమీ మీకు చూపించలేదు కదా! ఈరోజైతే ఒక మంచి షీట్ మాస్క్ ఏసుకున్నాను. నాకు కూడాని కొంచెం ఏంటో ట్యాన్ పట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి తేవడం అది కొంచెం ఎండలో ఎక్కువ తిరగడం అది అవుతుంది. తర్వాత క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అయింది కదండీ! కొంచెం వేడిగా అనిపిస్తుంది. మీకైతే ఎలాగుందో చెప్పండి? అయితే కొంచెం షీట్ మాస్క్ ఏసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే ఖుషి ఎళ్ళలేదు కదా! మరి 4 గంటలకి ఎళ్ళవలసిన పని లేదు. ఏకంగా 5 గంటలకే పాపని తేడానికెళ్ళాలి. ఒక దగ్గర దగ్గర ఒక 2, 3 అవర్స్ నాకు టైం ఉంది. అందుకు కొంచెం ప్యాక్ ఏసుకుందాం. షీట్ మాస్క్ ఏసుకుందాం. ఏసుకొని ఒక అరగంట, గంట రెస్ట్ తీసుకున్నాననుకోండి. కొంచెం మైండ్ ఫ్రెష్‌గా అనిపిస్తది. నాకు కూడా కొంచెం రెస్ట్ అనిపిస్తదని చెప్పి ఇక్కడైతే ఒక ప్యాక్ ఏసుకుంటాను. దానికి సింపుల్ ఫేస్ ప్యాక్ మాట. ఇది మనకి ట్యాన్ బాగా రిమూవ్ చేస్తది. తర్వాత పింపుల్స్, యాక్ని కూడా చాలా బావుంటది. తర్వాత ఆయిల్ స్కిన్ ఎవరికి ఉంటదో వాళ్ళకి కూడాని బాగా కంట్రోల్ చేస్తది.
చాలా బావుంటది. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి మీరు ట్రై చేయొచ్చు ఈ ప్యాకు. ఆలోవెరా నేను ఫ్రెష్‌ది యేసుకున్నాను. మీ దగ్గర ఆలోవెరా ఫ్రెష్ లేకపోతే మామూలు మనకి జెల్స్ దొరుకుతాయి కదా! ఆలోవెరా జెల్ అది వేసుకోవచ్చు. అది ఒక హాఫ్ స్పూన్ యేసుకొని ఒక చిన్న టమాటా వేసుకున్నాను. చిన్నది మాట బాగా చిన్నది. లేదంటే హాఫ్ టమాటా కొంచెం ముక్కలేసుకొని 2 కలిపి గ్రైండ్ చేసుకున్నాను. దానిలో కొంచెం పాలేసాను. ఏయడం బట్టి మనకి ఇలా లిక్విడ్ లాగా అవుతది. మనకి ఇలా లిక్విడ్ లాగా రాకపోతే మనకి షీట్ మాస్క్ అనేది సరిగ్గా అవ్వదుమాట. ఎందుకంటే అది పేల్చదు వాటర్ లాగా లేకపోతే. అయితే అది నట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిలోని ఈ టాబ్లెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు ఎప్పుడో చూపించాను కదా! 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇవి. ఇదైతే నేను ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకున్నాను. దాని మీద అవ్వగానే మనకి ఇలాగైతే ఓపెన్ అయిపోతది. ఇది చాలా బావుంటది. ఈ మాస్క్ మనం చాలా పనిచేస్తదండి. మీకు దగ్గర ఈ మాస్క్ లేదనుకోండి, సపోజ్ లేదంటే ఇలా లిక్విడ్ చేసుకొని ఐస్ క్యూబ్‌లో వేసుకొని మనం అప్లై చేసుకున్న షీట్ మాస్క్ లాగే పనిచేస్తది. ఇదిగోటి ఫేస్‌కైతే అప్లై చేసేసుకున్నాను. వాడు ఉన్నాడు కాబట్టి శుభ్రంగా కొంతసేపు ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని ఇంక పాపని తేడానికెళ్తాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.